గుజరాత్లోని రాజ్కోట్ అగ్ని ప్రమాదంపై సిట్ దర్యాప్తు మొదలుపెట్టింది. టీఆర్పీ గేమింగ్ జోన్ స్పాట్ కి సిట్ బృందం చేరుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు సిట్ అధికారి సుభాష్ త్రివేది. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని కూడా చెప్పారు. గేమింగ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో 28 మంది సజీవ దహనమైపోయారు. మృతుల్లో 12 మంది చిన్న పిల్లలు ఉండటం అత్యంత విషాదకరం. ఎవరో చేసిన తప్పుకు ఎంతో మంది జీవితాలు అగ్నికి ఆహుతైపోయాయి. సెలవు రోజు సరదాగా గడుపుదామని వెళ్లిన వాళ్లు మృత్యు కౌగిలిలోకి వెళ్లిపోయారు. ఒక్కసారిగా పొగలు, ఆ వెంటనే దట్టమైన మంటలు. ఏం జరుగుతుందో తెలిసేలోపే ప్రాణాలు మంటల్లో కాలిపోయాయి. గుజరాత్ రాజ్కోట్ లోని స్థానిక టీఆర్పీ గేమింగ్ జోన్ లో జరిగిన అగ్ని ప్రమాదం చాలా విషాదాన్ని నింపింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 28 మందికి పైగా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. అందులో 12 మంది చిన్న పిల్లలే ఉన్నారు. ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతోంది. 28 మందిని బలిగొన్న గేమింగ్ జోన్ ప్రమాద ప్రాంతాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సందర్శిస్తున్న దృశ్యాల్ని ప్రస్తుతం మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తూ ఉన్నారు. టీఆర్పీ గేమింగ్ జోన్ లో ప్రమాదానికి కారణాలని ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అసలు ఈ గేమింగ్ జోన్ కి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేనట్టుగా తెలుస్తోంది. అలాగే 3000 లీటర్ల పెట్రోల్, డీజిల్ ని వీరు నిల్వ చేసినట్టుగా గుర్తించారు. జనరేటర్ కోసం 2000 లీటర్ల డీజిల్ ని, అలాగే గోకార్ రేసింగ్ కోసం 1000 లీటర్ల పెట్రోల్ ని నిల్వ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఎంట్రీ ఎగ్జిట్ కోసం 6 నుంచి 7 అడుగులతో ఒకే గేట్ ఏర్పాటు చేశారు. ఈ ఒక్క గేట్ ఉండడం కూడా ఈ ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి ఒక ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక ఎంట్రీ కోసం 99 రూపాయల టికెట్ స్కీమ్ వల్ల జనం కూడా ఎగబడ్డారు. సమ్మర్ హాలిడేస్ కావడంతో ఎక్కువ మందిని ఆకర్షించేందుకు చాలా తక్కువ రేటుకే ఎంట్రీ టికెట్ పెట్టడంతో ఒక్కసారిగా పిల్లలు ఈ గేమింగ్ జోన్ కి ఎగబడి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రమాదంలో ఎక్కువ ప్రాణాలు కూడా పోయాయి. గుజరాత్ లోని రాజ్కోట్ లో గేమింగ్ జోన్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 28 మంది సజీవ దహనమైపోయారు. అయితే ప్రమాదానికి గల కారణాలని ప్రాథమికంగా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ గేమింగ్ జోన్ కి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేనట్టుగా తెలుస్తోంది. ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే ఈ గేమింగ్ జోన్ రన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ లేదు. అలాగే 3000 లీటర్ల పెట్రోల్ ని, డీజిల్ ని కూడా వీళ్ళు గేమింగ్ జోన్ లో నిల్వ చేసినట్టుగా గుర్తించారు. ఇది కూడా ప్రమాదం ఇంత తీవ్రంగా ఉండడానికి ఒక ప్రధాన కారణం. జనరేటర్ కోసం 2000 లీటర్ల డీజిల్ ని, అలాగే గోకార్ రేసింగ్ కోసం 1000 లీటర్ల పెట్రోల్ ని ఈ గేమింగ్ జోన్ నిర్వాహకులు నిల్వ చేశారు. అలాగే ఎంట్రీ ఎగ్జిట్ కోసం ఒకే గేట్ ఉండడం కూడా ఈ ప్రమాద తీవ్రతకు ఈ రేంజ్ లో ఉండడానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రి సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో, పోలీసులతో మాట్లాడి జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్ వ్యాప్తంగా అన్ని గేమింగ్ జోన్లని కూడా క్లోజ్ చేశారు. మా ప్రతినిధి మహాత్మా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. మహాత్మా, చాలా ఘోరం, చాలా అన్యాయం అని చెప్పాలి. అంతమంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవడం, ఇంకా చాలా మంది గాయపడ్డారు. అసలు వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుతం ఘటనకు సంబంధించి అక్కడ ప్రభుత్వం, అధికారులు ఏం చెప్తున్నారు? ఇదొక విషాదకరమైన ఉదయంగా మనం చెప్పుకోవాలి. ఒక గుజరాతే కాదు, దేశ రాజధాని ఢిల్లీలో కూడా 6 చిన్నారులు, నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే అగ్ని ప్రమాదం కారణంగా ఒక అగ్ని ప్రమాదం హాస్పిటల్లో చోటు చేసుకుంది. దాంట్లో 12 మందిని రక్షించినప్పటికీ 6 చిన్నారులు చనిపోయారు. ఇక గుజరాత్ రాజ్కోట్లో చోటు చేసుకున్నదైతే పూర్తిగా అధికార యంత్రాంగం వైఫల్యం అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అన్నది తీసుకోకుండా అక్కడ ఒక గేమింగ్ జోన్ నడుపుతున్నప్పటికీ ఏ ఒక్కరూ దాన్ని పట్టించుకోలేదు. అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మొదలుపెట్టి ప్రతి యంత్రాంగం, పోలీస్ విభాగం, ఫైర్ సేఫ్టీ వీరంతా కూడా విఫలమయ్యారనే చెప్పాలి. గేమింగ్ జోన్ లేదా ఇటువంటి పబ్లిక్ ప్లేసెస్, ఎక్కువ క్రౌడ్ని అట్రాక్ట్ చేసే ఏ వ్యాపారం నిర్వహించాలన్నా సరే అక్కడ ఎన్ఓసీ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తగిన ఫైర్ సేఫ్టీ మెజర్స్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
మామూలుగానే ఎంట్రీ ఎగ్జిట్ వేరువేరుగా ఉండాలి. దానికి తోడు ఫైర్ ఎగ్జిట్ అనేది కూడా విడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు జనం ఈజీగా బయటికి రావడానికి వీలుగా ఫైర్ ఎగ్జిట్ అనేది కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అటువంటివేవీ లేకపోవడం అన్నది ఒకటి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దానికి తోడు ఎప్పుడైనా సరే అగ్ని ప్రమాదాల్లో మంటల్లో కాలిపోయే కంటే ముందే అక్కడ దట్టంగా అలుముకున్న పొగల్లో ఊపిరాడక మనుషులు కదలలేక ఉక్కిరి బిక్కిరైపోయి కుప్పకూలిపోతారు. ఆ తర్వాత మంటలు వారిని ఆక్రమించుకుంటూ పూర్తిగా దహనం చేసేస్తూ ఉంటాయి. ఇక్కడ పొగలే దాదాపు 5 కిలోమీటర్ల మేర 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా దట్టమైన పొగలు కనిపించాయంటేనే అగ్ని ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు ఈ అగ్ని ప్రమాదం తీవ్రతను మరింత పెంచేలాగా వారు నిల్వ చేసుకున్న పదార్థాలు కూడా అవి కూడా పూర్తిగా ఇన్ఫ్లేమబుల్ పెట్రోల్ అండ్ డీజిల్నేమో జనరేటర్ల కోసం నిల్వ చేసి పెట్టుకుంటే కార్ రేసింగ్ కోసం ఈ పెట్రోల్ని కూడా నిల్వ చేసి పెట్టుకున్నారు. అలా నిల్వ చేయడం కూడా చట్టవిరుద్ధమే. ఇన్ని ఉల్లంఘనలు చోటు చేసుకుని ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఒక అదనపు డీజీ ర్యాంక్ అధికారితో నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇప్పటికే 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 12 మంది వరకు చిన్నారులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా చాలామంది తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశము కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అధికారులు ప్రమాదానికి కారణం ఏంటి, అలాగే అక్కడ ఆ టీఆర్పీ గేమింగ్ జోన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు, అందులో పనిచేస్తున్న సిబ్బంది ఎవరి నిర్లక్ష్యం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో వెల్డింగ్ వర్క్ ఒకవైపు జరుగుతుందని చెప్పి తెలిసింది. అలాగే మరోవైపు షార్ట్ సర్క్యూట్ కూడా చోటు చేసుకుని ఉండవచ్చు అన్నది ప్రాథమిక అంచనా. ఈ రెండిట్లో ఏ కారణమైనా సరే అది పూర్తిగా మానవ తప్పిదమే, మానవ నిర్లక్ష్యం కారణంగానే ఇన్ని ప్రాణాలు కోల్పోయాయని చెప్పవచ్చు. మొత్తంగా ఇప్పుడైతే దర్యాప్తు జరుగుతుంది. నిన్నంతా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ జరిగాయి. బట్ ఏదేమైనా ప్రాణాలు కోల్పోయిన తర్వాత దర్యాప్తు చేసినా సరే ఉపయోగం ఏముంటుంది అన్నదే బాధిత కుటుంబాల ఆవేదన. రైట్ మహత్.